అస్సలు క్వాలిటీ లేదండి, సినిమాకి స్టాండర్డ్స్ లేవు, దీనికి ఎంత బడ్జెట్ అయిందంటే ఎవరు నమ్మరు. ప్రభాస్ అయితే రామ్ గోపాల్ వర్మ అది దెయ్యం సినిమా ఉంటుంది ఒకటి పాతది. దెయ్యం సినిమా లాస్ట్కి అందరూ దెయ్యాలు అయిపోయి మొహానికి తెల్ల పౌడర్ రాసుకొని వచ్చేస్తూ ఉంటారు అనమాట. యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉన్నాడు పాపం. అసలు ప్రభాస్ కూడా లేకపోతే సినిమాకి ఎవ్వడు వెళ్ళడని అనిపించింది. ప్రభాస్ కోసం వెళ్తారు, కలెక్షన్స్ వస్తాయి, ఎంత బడ్జెట్ పెట్టారో మనకు తెలియదు, కానీ ప్రభాస్ లేడంటే సినిమా ఏం లేదు. మంచు విష్ణుబాబు ట్రై చేశాడు పాపం, యాక్ట్ చేద్దామని ట్రై చేశాడు, కానీ ఏ మాటగా మాట క్లైమాక్స్లో బాగానే యాక్ట్ చేశాడు, ఆ ఎమోషనల్ సీన్స్ కానీ అవి కానీ అక్కడ కూడా మనకు తేడా కొట్టింది. ఏంటి అంటే మన భక్త కన్నప్ప సినిమా చూస్తే భక్త కన్నప్ప ఎందుకని అలా మాంసం పెడతాడు శివుడికి, ఎందుకని శివుడిని తొక్కుతాడు, ఎందుకని కళ్ళు పీకి పెడతాడు, శివుడికి ఎందుకు నోటితో వాటర్ తీసుకొచ్చి పోస్తాడు అంటే ఆడు ఎర్రోడు వేటగాడు, వాడికి ఏం తెలియదు. కానీ నువ్వేం చూపించావు సినిమాలో, నేను తోపు తురుము తిన్నాడు మాట ఇచ్చాడు ఇన్ని చూపించినోడివి సడన్గా ఎర్రోడు అయిపోయింది అన్న లాస్ట్కి వెళ్ళేసరికి.